బ్యాంక్ అప్పు రుణమాఫీ అయిన ప్రతి రైతుకు తిరిగి రుణాలు ఇవ్వాలి. ఈసీ నో డ్యూ పేరుతో రైతులను ఇబ్బందులు గురి చేయవద్దు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో సోమవారం రోజున రైతు వేదికలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకంలో బ్యాంకులో రుణం మాఫీ అయిన ప్రతి రైతుకు తిరిగి రుణాలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. రుణాలు రద్దయిన రైతులకు బ్యాంకులు తిరిగి ఇవ్వకుండా బ్యాంకులు అనేక నిబంధనలు పెట్టడం వల్ల రైతులు తిరిగి రుణాలు పొందలేకపోతున్నారు అని ఆయన ఆవేదన చెందారు. నో డ్యూ సర్టిఫికేట్ పేరుతో కొన్ని రోజులు, ఈసీ పేరుతో మరికొన్ని రోజులు ఆలస్యం చేస్తూ తిరిగి సొసైటీలు రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు వ్యవసాయ అవసరాలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారాలపై ఆధారపడుతున్నారు అని అన్నారు. మొదటి, రెండవ విడతల రుణమాఫీ జాబితాలో 30 నుంచి 40% రైతుల పేర్లు మిస్ కావడంతో బ్యాంకులో వ్యవసాయ అధికారులు చుట్టూ రైతులు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతు రుణమాఫీ బ్యాంకులో రుణం ఉన్న ప్రతి రైతు రుణం మాఫీ చేసి సంపూర్ణ రుణమాఫీ చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మఠపతి గంగాధరప్ప, నాయకులు నెల్లూరి లక్ష్మణ్ బాబు, నెమలి సాయి తదితరులు పాల్గొన్నారు. నా పేరు పల్లపు వెంకటేష్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించింది. దాన్ని స్వాగతిస్తున్నాం. మొదటి దఫా, రెండవ దఫా కూడా కంప్లీట్ అయ్యింది. కానీ రైతులకి ఇంకా చాలామంది 30-40% ఇంకా రైతాంగానికి రుణమాఫీ కాలేదు. ఎందుకు అని అంటే ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళు రైతులంతా కూడా వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి, అలాగే బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నట్టు కలిసి, అదే మాదిరిగా ఇప్పటికీ రైతులందరికీ రుణమాఫీ అయినటువంటి వాళ్ళందరికీ కూడా కొత్తగా ఎన్ఓసి తీసుకురమ్మని చెప్తా ఉన్నాడు బ్యాంకుల్లో. ఎన్ఓసి కాకుండా ఎవరికైతే రుణమాఫీ అయిందో వాళ్ళందరికీ కూడా మరి రుణాలు ఇవ్వాలని చెప్పేసి వానాకాలం పంటలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్స్కి అందరికీ కూడా చెప్పాలని చెప్పేసి, అట్లాగే ఇప్పుడు ఏదైతే రైతులందరికీ కూడా రుణమాఫీ ఇస్తామని చెప్పి చెప్పిందో అట్లా అందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ కూడా పంట పండిస్తున్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తుంది.